గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 47వ దశకంలో ఉన్నాం. ఉలూక బంధనం. ఏకదా దధి విమాధకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్. ఏకదా దధి విమాధకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్. స్తన్యలోలుపతయా నివారయన్నంకమేత్యపపివాన్ పయోధరౌ. స్వామి, ఒకనాడు యశోదామాత పెరుగు చిలుగుచూ ఉన్నది. అప్పుడు నీవు ఆకలి కొని స్తన్యము కొరకు నీ తల్లి దగ్గరకు చేరావు. ఆమె చేయుచున్న పనికి నీవు అడ్డము వచ్చి ఆ దేవి ఒడిలో కూర్చుని చనువాడు త్రాగసాగితివి. అర్ధపీత కుచకుడ్మలే త్వయి స్నిగ్ధహాస మధురాననాంబుజే దుగ్ధమీష దహనే పరిశ్రుతం ధర్తుమాశు జననీ జగామతే. ప్రభు, అప్పుడు చిరునవ్వు చిందించుచున్న నీ ముఖకమలము మిగుల మనోహరంగా ఉన్నది. నీవు తల్లి దగ్గర పాలు త్రాగుచుండగా మధ్యలోనే పొయ్యి మీదనున్న పాలు పొంగిపోవచ్చున్నట్లు గమనించిన నీ తల్లి వెంటనే నిన్ను వదిలిపెట్టి ఆ పాలను దింపుటకై లోనికి పోయింది. సామిపీతరసభంగ సంగత క్రోధ భార పరిభూత చేతసా. సామిపీతరసభంగ సంగత క్రోధ భార పరిభూత చేతసా మంథదండముపగృహ్య పాటితం హంత దేవదధిభాజనం త్వయా. దేవా, నీవు పాలను పూర్తిగా త్రాగకముందే నీ తల్లి నిన్ను అక్కడ దించిపోవుట వలన నీకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే నీవు అచ్చటి చల్ల కవ్వమును తీసుకుని పెరుగు కుండను పగలగొట్టావు. ఉచ్చలధ్వనితముచ్చకైస్తదా సంనిశమ్య జననీ సమాదృత త్వద్యశో విసరవద్దదర్శసా సద్య ఏవ దధి విస్తృతం క్షితౌ. కృష్ణ, నీవు కోపము చే పెరుగుకుండను పగులుగొట్టినప్పుడు గుహిల్లు మనచు చాలా పెద్ద శబ్దమయ్యింది. ఆ చప్పుడును విని యశోదాదేవి వెంటనే పరుగెత్తుకుని వచ్చింది. అప్పుడు నేలపై ఎంతటనూ విస్తరించి ఉన్న ఆ పెరుగు విశ్వవ్యాప్తమై నిర్మలముగానున్న నీ కీర్తి వలె శోభిల్లెను. వేద మార్గ పరిమార్గితం వృషా త్వామవీక్ష్య పరిమార్గయంత్యసౌ సందదర్శ సుకృతిన్యులూఖలే దీయమాన నవనీతమోతవే. స్వామి, నీ ఉనికిని వేదములు కూడా కనుగొనజాలవు. అట్టి నీవు కనిపించనందువలన యశోదాదేవికి వెంటనే కోపం వచ్చింది. కానీ సుకృతాత్మురాలైన ఆ దేవి నిన్ను వెతకుచుండగా నీవు రోలు దగ్గర పిల్లులకు కోతులకు తోడి బాలులకు వెన్నను పెట్టుచూ కనిపించావు. త్వాం ప్రగృహ్య బత భీతి భావనాభాసురానన సరోజమాశుసా రోషరూషితముఖీ సఖీ పురో బంధనాయ రసనాముపాదదే. ప్రభు, నీవు చేయుచున్న పని చూడగానే నీ తల్లి అయిన యశోదాదేవి ముఖము కోపంతో ఎరుపెక్కింది. నీవు భయపడుతున్నట్టున్నందువలన నీ ముఖము చాలా సుందరంగా కనిపించింది. అట్టి నిన్ను పట్టుకుని కట్టివేయవలనని ఆ దేవి తన స్నేహితురాండ్ర ముందర వెంటనే ఒక త్రాడును చేతిలోనికి తెచ్చుకుంది. బంధుమిక్షతియమేవ సజ్జనస్తం భవంతమయి బంధుమిక్షతి సా నియుజ్య రశనాగుణాన్ బహూన్ వ్యంగులోనమఖిలం కిలైక్షత. సజ్జనులు మోక్షార్థులై నిన్ను శరణు కోరుచుందురు. అట్టి నిన్ను ఆ తల్లి బంధింపదలచెను. కానీ ఆమె నిన్ను కట్టివేయుటకై ఎన్ని త్రాళ్లను తెచ్చినను 2 అంగుళముల మేర తక్కువ అయ్యవుచున్నదిట. విస్మితోర్స్మిత సఖీ జనేక్షితాం స్విన్నసన్న వపుషం నిరీక్ష్యతాం నిత్యముక్తవపురహ్యహో హరే బంధమేవ కృపయాన్మన్యథా. శ్రీహరి, నీ తల్లి అయిన యశోద మిక్కిలి అలసిపోయి ఉండను. ఆమె శరీరమంతయును చెమటతో తడిసిపోయింది. ఆమె సఖీజనులు ఆమె అవస్థను చూసి ఆశ్చర్యంతో నవ్వుతున్నారు. నీవు నిత్యముక్తుడవైనను ఆ తల్లి యొక్క దీనదశను చూచి జాలితో కట్టుబడదలచితివి. స్థీయతాం చిరములూఖలే ఖలే త్యాగతా భవనమేవ సాయదా ప్రాగులూఖల బిలాంతరే తదా సర్పిరర్పిత మదన్నవా స్థితా. అల్లరివాడా,
నీవు ఇదే విధంగా రోటికి బంధింపబడి చాలాసేపు ఉండు అని యశోదాదేవి తన ఇంటిలోని వెళ్ళిపోయింది. అప్పుడు నీవు అంతకుముందే రోటిలో దాచిపెట్టిన వెన్నను తింటూ ఉన్నావు. యద్యపాశసుగమో విభో భవాన్, యద్యపాశసుగమో విభో భవాన్, సంయత కిము సపాశయానయా ఏవమాదిది విజైరభిష్టుతో వాతనాథ పరిపాహి మాంగదాత్. ప్రభు, నీవు ఎట్టి ఆశలు బంధములు లేకయున్న సత్పురుషులకు సులభంగా లభించువాడవు. అయినప్పటికీ నీ తల్లి యొక్క బంధనములకు కట్టుబడితివి. ఈ విధంగా దేవతలందరూ నిన్ను స్తుతింపసాగిరి. అట్టి గురువాయూరప్ప, నా రోగములను పోగొట్టిన నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.